హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్ అందరు ఎలా ఉన్నారు అండ్ అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేసేయండి. అండ్ అలానే అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు వీడియోలో అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ అనమాట. ఫ్రెషర్స్కి అండి వేకెన్సీస్ అయితే వచ్చేసి హెచ్ఎస్ ఇంటెంట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ అనమాట. ఈ యొక్క కంపెనీ అయితే హైరింగ్ చేసుకుంటుంది మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి సిఆర్సి కానీ సిపిసి కానీ అయితే ఉండాలి. అండ్ ఈవెన్ నాన్ సర్టిఫికేట్ వాళ్ళు కూడా ఎలిజిబులే అని అంటున్నారు. కెన్ అప్లై. సర్టిఫైడ్ ఉన్నా పర్వాలేదు, సర్టిఫికేషన్ లేకపోయినా పర్వాలేదు. ఇదైతే వచ్చేసి ఆఫీస్ లొకేషన్ అయితే వచ్చేసి ఇది హైదరాబాద్ అనమాట. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశాను కదా ఈ కంపెనీకి. సో మీరు వాళ్ళకైతే డైరెక్ట్గా అయితే కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మాట్లాడి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అండ్ మనీ అయితే ఏం పే చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మనీ అడిగినా కూడా మీరు డ్రాప్ అయితే అయిపోండి. సో జాగ్రత్తగా అయితే ఉండండి. అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశానండి. అడ్రస్ శ్రీకృష్ణ హైట్స్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్ అనమాట. సో అడ్రస్ కూడా ఉంది ఇక్కడ. సో ఒకసారి కంపెనీ అయితే గూగుల్లో సెర్చ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి ఫార్మకోవిజిలెన్స్ అనమాట. దీన్ని పీవీ అని కూడా అంటారు అండ్ అలాంటి డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ అని కూడా అంటారు. ఇదైతే వచ్చేసి ఫర్ ఫ్రెషర్స్ అనమాట. గెట్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ అట్ నవిటాస్. సో ఇదైతే వచ్చేసి నవితాస్ లైఫ్ సైన్స్ అనమాట. ఇది కూడా కంపెనీ అనమాట, నవితాస్ లైఫ్ సైన్స్ అనేది. దీనిలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెషర్స్కి విత్ బీఫామ్, ఎంఫామ్, ఫామ్ డి, బీడిఎస్ ఇలా కొన్ని అయితే ఇచ్చారు కదా. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్లో వేకెన్సీస్ అయితే జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి చెన్నైలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. ఈ రెండు లొకేషన్స్లో ఉన్నాయి. బట్ రెండు కూడా ఆఫీస్ బేస్డ్ అనమాట. ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇలా ఇక్కడ ఇచ్చిన ఇదైతే కంపెనీ నుంచి మెయిల్ ఐడి అనమాట. ఈ కంపెనీ నుంచి ఇచ్చిన మెయిల్ ఐడికి మీరు మీ యొక్క రెజ్యూమ్స్ని మెయిల్ అయితే చేయండి. డే బై డే చేస్తూ ఉండండి. మ్యాటర్ మంచిగా అయితే యాడ్ చేయండి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ అయితే ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది క్లియర్గా రెజ్యూమ్లో అయితే పెట్టి సబ్జెక్ట్లో కూడా కొంచెం నాలెడ్జ్ యాడ్ చేసి రెజ్యూమ్ అయితే పంపించండి. అండ్ థర్డ్ కంపెనీ అయితే వచ్చేసి ఎస్టీఎం హెల్త్ అనమాట. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్. ఇది కూడా ఇదైతే వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చూద్దాం. గ్రాడ్యుయేట్స్ విత్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ విత్ మెడికల్ కోడింగ్ కోర్స్ కంప్లీషన్స్. లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి అండ్ బేసిక్ మెడికల్ కోడింగ్ కంప్లీట్ అయితే ఉండాలి. బేసిక్ మెడికల్ కోడింగ్లో కూడా ఏం చెప్పరండి, అనాటమీ, ఫిజియాలజీ అండ్ మెడికల్ టెర్మినాలజీస్ అండ్ ఈ యొక్క కోడ్స్ ఉంటాయి కదా, ICD-10, CPC, ఈ యొక్క బుక్స్ని యూజ్ చేసి ఎలాగైతే మనం కోడ్ చేస్తామో ఈ యొక్క బుక్స్ని యూజ్ చేసి కోడ్స్గా కన్వర్ట్ చేసి కోడ్ చేస్తామో అదే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అంతే బేసిక్ మెడికల్ కోడింగ్. గ్రాడ్యుయేషన్ అయితే వచ్చేసి 20 నుండి 24 వరకు ఎవరైతే పాస్ అవుట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అంట. ఇక్కడ ఇచ్చారు ఏజ్ లిమిట్ 25 ఇయర్స్ అని. CPC సర్టిఫికేషన్ కూడా ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై అయితే చేయండి. ఇక్కడ అప్లై డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి. నాన్ CPC వాళ్ళు అయితే బేసిక్ మెడికల్ కోడింగ్ కంప్లీషన్ అయితే ఉండాలి. లేదు మేము సర్టిఫైడ్ అంటే సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ట్రై అయితే చేయొచ్చు. బోత్ సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ అనమాట. ఇదైతే జాబ్ లొకేషన్ కోయంబత్తూర్, చెన్నై. ఈ యొక్క 2 లొకేషన్స్ మాత్రమే. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ లాస్ట్ కంపెనీ అయితే వచ్చేసి థాట్ ఫ్లోస్ అనమాట. ఇదైతే వచ్చేసి జాబ్ డ్రైవ్ అనమాట. ఇది ఎప్పుడు ఏంటి అక్కడ అనేది వాళ్ళకి ఒక కాంటాక్ట్ అయితే అవ్వాలి. ఫ్రెషర్స్ అనమాట. ఇదైతే వచ్చేసి కొచ్చిలో జరుగుతున్నాయి. CPC సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లొకేషన్ అయితే వచ్చేసి కోయంబత్తూర్, మైసూర్. జాబ్ లొకేషన్ కోయంబత్తూర్, మైసూర్, కానీ ఇంటర్వ్యూ జరిగేది మాత్రం కొచ్చిలో. వేకెన్సీస్ అయితే వచ్చేసి 100+ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా ఏజ్ లిమిట్ అయితే 30, అదైతే వచ్చేసి ఏజ్ లిమిట్ 25. అప్లై నవ్వైతే 2 కాంటాక్ట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారండి వీళ్ళు. సో ప్లీజ్ మీరు అయితే ఒకసారి ట్రై అయితే చేసేసేయండి మీకు ఇంట్రెస్ట్